ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్లో పురోగతి లభించింది. ప్రమాద ఘటనలో రెండవ మృతదేహాన్ని వెలికితీశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన మనోజ్ కుమార్ అనే ఇంజనీర్ మృతదేహంగా గుర్తించినట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ బడావత్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో చివరి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని ఆదేశించారని, ఆ విధంగా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పగిస్తామన్నారు. వారి స్వగ్రామానికి తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మృతుడి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా రెండవ మృతదేహాన్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ మృతదేహం టెంటేటివ్గా మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనోజ్ కుమార్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్ని మనం ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పంపించి అక్కడ పోస్ట్మార్టం కానీ మిగతా క్లీనింగ్ కానీ అన్నీ చేసుకొని ఆ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కన్ఫర్మ్ చేసుకొని దీన్ని వాళ్ళకి నేటివ్ ప్లేస్కి పంపించడం జరుగుతుంది. ఆనరబుల్ సీఎం గారు ఈ మిగతా అందరు వర్కర్స్ దొరికేంత వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయమని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ ఇందులో ట్రాప్ అయి ఉన్నారో, స్ట్రక్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా కింద 25 lakhs ఆల్రెడీ ఫస్ట్ వచ్చిన ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. ఈ ఫ్యామిలీకి కూడా 25 lakhs ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపోర్ట్గా ఒక 25 lakhs ఎక్స్గ్రేషియా కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. టన్నెల్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాద ఘటనలో ఇవాళ మరో మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. దాదాపు 8.5 గంటలు సింగరేణి కార్మికులు కష్టపడి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ మృతదేహం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లాకు చెందిన మనోజ్ కుమార్ అనే ఇంజనీర్గా ప్రాథమికంగా గుర్తించారు. అయితే మృతదేహాన్ని నేరుగా నాగర్ కర్నూలు జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా జనరల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం వారి యొక్క స్వగ్రామానికి తరలించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే వారి బంధువులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. బంధువులు వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే పోస్ట్మార్టం జరిగిన తర్వాత ఈ సాయంత్రానికి నాగర్ కర్నూలు నుంచి అంటే పోస్ట్మార్టం అనంతరం ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాకు తరలించేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ విషయంలో ఎవరైతే ఇక్కడ 8 మంది చిక్కుకున్నారో ఇప్పటికీ రెండవ మృతదేహం ఇవాళ లభ్యమైంది. అయితే 16వ రోజున గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభ్యం కాక ఇవాళ 32వ రోజు ఆపరేషన్లో మనోజ్ కుమార్ మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే ఇందులో సింగరేణి సిబ్బంది చాలా కీలక భూమిక పోషించారు. ఈ రాత్రి 3 గంటల ప్రాంతంలో ఏదైతే పూర్తిగా అంటే టనల్లో చిక్కుకున్న లోకో ట్రైన్ ఉందో ఆ లోకో ట్రైన్లో పూర్తిగా అంటే మట్టి బురదలో చిక్కుకున్న లోకో ట్రైన్లో ఒక కాలు బయటికి కనిపించడం జరిగింది. ఈ కాలు బయటికి కనిపించిన వెంబడే అక్కడ ప్రత్యేకంగా సింగరేణి కార్మికులంతా కూడా ఆక్సిజన్ సిలిండర్లతో ఆక్సిజన్ అంటే గాలి పీల్చుకుంటూ లోపల పూర్తిగా 8.5 గంటలు శ్రమించి మృతదేహాన్ని వెలికి బయటకు తీసుకురావడం జరిగింది. అయితే ఇది ఏదైతే కన్వేయర్ బెల్ట్ ఉందో కన్వేయర్ బెల్ట్కు 50 మీటర్ల లోపలి భాగంలో ఈ మృతదేహం లభించింది. అయితే ఇప్పుడు తాజా ఆపరేషన్లో పూర్తిగా ఏదైతే ఈ లోకో ట్రైన్ ఉందో ఈ లోకో ట్రైన్ లోపల చిక్కుకున్న లోకో ట్రైన్ పూర్తిగా బయటకు తీయడం వల్ల అక్కడ ఇంకా కొన్ని మృతదేహాలు ఉండొచ్చన్న అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో లోకో ట్రైన్లోని భాగాలను మొత్తాన్ని బయటకు తీసేందుకు మరింత శ్రమిస్తున్నారు. నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి దీనిపైనే ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే 8 మంది చిక్కుకున్నారు. దాంట్లో ఇప్పటికే 2 మృతదేహాలు లభ్యమైంది. మిగతా 6 మంది మృతదేహాలు కూడా ఇంకా లభ్యం కావాల్సి ఉన్నా కూడా మొత్తానికి కూడా అందరికి కూడా ప్రభుత్వం తరఫున 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. అయితే ప్రతి ఒక్క కుటుంబానికి వారి యొక్క కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నారు. అయితే ఈ ఆపరేషన్ మాత్రం పూర్తిగా కొనసాగుతుంది. ఖచ్చితంగా మొత్తం మృతదేహాలు బయటకు వచ్చేంత వరకు కూడా ఆపరేషన్ కొనసాగిస్తామని చెప్పి అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడే జిల్లా కలెక్టర్ సంతోష్ బడావత్ కూడా ఈ విషయంలో మాట్లాడుతూ మృతదేహం మనోజ్ కుమార్దిగా గుర్తించాము. అదేవిధంగా పూర్తి మృతదేహాలు బయటకు వచ్చేంత వరకు కూడా ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పి వెల్లడించారు. విడుదలని సంతోష్తో బస్వరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.